ఇక ఉమ్మడి వరంగల్ విషయానికి వద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 27 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 506 సర్పంచ్లు 4003 వార్డుల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండో దశలో మొత్తం సర్పంచ్ స్థానాలు 564 ఉండగా 57 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇక రెండో విడతలో మొత్తం 4928 వార్డులుండగా 917 ఏకగ్రీవమయ్యాయి. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే 27 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఎన్నికలకు సంబంధించిన హడావుడు ఎట్లా కనిపిస్తుంది? పల్లెలో మనం మొదటి విడత సంబంధించి చూసాం, కానీ రెండో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? సమస్యాత్మక కేంద్రాల వద్ద నిఘాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే రెండో విడత పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది శివాని. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియను ఆయా జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓలు పర్యవేక్షణ చేస్తున్నారు. 27 మండలాలలోని 564 గ్రామ పంచాయతీలకు పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటికే 57 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 507 గ్రామ పంచాయతీలలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికైతే భారీ పటిష్టమైన పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రాత్రే అక్కడికి పోలింగ్ సిబ్బంది మెటీరియల్ తో ప్రతి గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాల వద్ద బస చేసి అక్కడ 6 గంటలకే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీజ్ చేశారు. 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రం వద్దకి గ్రామ ప్రజలైతే, ఓటర్లు అయితే పెద్ద ఎత్తున బారులు తీరారు. ఎందుకంటే 7 గంటల నుంచి 1 గంటల వరకే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. అందులో ఉదయం వేళ ఓటు వేసి తర్వాత వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటారు గ్రామ ప్రజలు. కాబట్టి ఇప్పటికే ఓటర్లంతా కూడా ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గానైతే ఎక్కడ చూసినా కూడా ఒక పండుగ వాతావరణం, ఎన్నికల కోలాహలం అయితే కనిపిస్తుంది. అటు అభ్యర్థులు తమ యొక్క భవితవ్యాన్ని నిరూపించుకోవడానికి కొన్ని గంటల సమయమే ఉంది. అటు ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. మరోవైపు వారి మద్దతును కూడగట్టడానికి మరొకసారి కూడా తన అనుంగీలను అయితే పట్టుకొని అక్కడ ఆ ప్రచార కేంద్రాల వద్ద కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఆయా గుర్తులతో ప్రచారం కాకుండా ఆ అభ్యర్థి ఓటర్లకు నమస్కరించే విధానంలో అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి 140 సమస్యాత్మక గ్రామాల్లో భారీ అదనపు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కూడా పోలీసు పహారా కనిపిస్తుంది. 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల నిబంధన కూడా, ఎవరు కూడా 100 మీటర్ల లోపు గుమికూడి కానీ అక్కడ ప్రచారాలు కానీ ఎవరు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పని కూడా చేయకూడదు. 100 మీటర్ల అవతల పోటీ చేసిన అభ్యర్థులు నిలబడి మాత్రము వచ్చే ఓటర్లకు తమ యొక్క అభ్యర్థనను చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నిబంధనను అయితే తూచా తప్పకుండా పకడ్బందీగా అమలు చేస్తున్న పరిస్థితి ఆయా జిల్లా కేంద్రాల వద్ద ఉంది. ఇటు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ములుగులోనైతే అత్యంత చలి తీవ్రత ఉన్నా కూడా ఉదయమే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం చూస్తున్నాము. అదేవిధంగా భూపాలపల్లి, మహబూబాద్ లో కూడా చలి తీవ్రతను కూడా ఉన్నప్పటికీ కూడా ఓటర్లు అయితే చైతన్యవంతంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. ఎందుకంటే అటు ఆ వార్డు మెంబర్లు, సర్పంచ్లు తమ యొక్క ఓటర్లను అటు ప్రత్యేకంగా ఆటోలు పెట్టి అదేవిధంగా వారిని ప్రత్యేక వాహనాలు పెట్టి మరి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ఆ మొదటి విడత ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాయో అంతే స్థాయిలో ఈ సెకండ్ విడత కూడా ప్రారంభమైంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 4000 పైగా జరిగేటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్దనైతే భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా తమ యొక్క ఓటు హక్కును చైతన్యవంతంగా వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా పాలక మండలి లేక గ్రామాల అభివృద్ధి కుంటపడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ పంచవర్ష ప్రణాళిక సంబంధించినటువంటి నిధులు కూడా ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు పాలక వర్గం వస్తే కనుక
తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే ఒక సంకల్పం అయితే ప్రజల్లో కనిపిస్తుంది. దీంతో అయితే ప్రజలు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి బారులు తీరిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్.